హలో నమస్తే, నేను అశోక్. జనసేన టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది? అసలు ఎన్ని సీట్లు ఇస్తారు? జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు? టీడీపీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది? అసలు జనసేనకు 10 సీట్లన్నా ఇస్తారా? ఇలాంటి చాలా రూమర్స్ చాలా రోజులుగా సోషల్ మీడియాలో కానివ్వండి, పార్టీ శ్రేణుల మధ్య వినిపిస్తూ వస్తున్నాయి. తాజాగా ఒక లిస్ట్ బయటకు వచ్చింది. టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఎంపీ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు, ఎంపీ స్థానాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక లిస్ట్ వచ్చింది. అలాగే ఒక ప్రధాన దినపత్రిక ఈ లిస్టును కూడా బయటపెట్టింది. దానికి సంబంధించి ఒకసారి ఆ లిస్టులో ఏముంది, జనసేన టీడీపీకి సంబంధించి కూటమి అభ్యర్థులుగా ఎవరెవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి జనసేనకు ఎన్ని పార్లమెంట్ స్థానాలు ఇచ్చారు అనేది కూడా ఒకసారి చెక్ చేద్దాము. అయితే ఏదైతే ఒక ప్రధాన దినపత్రికలో ఈరోజు ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించి ఒక లిస్ట్ని ప్రకటించారు. అభ్యర్థులు నిర్ణయించిన టీడీపీ జనసేన 11 చోట్ల తెలుగుదేశం పోటీ. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. బయటకు అధికారికంగా ప్రకటించకపోయినా అంతర్గతంగా వారి అభ్యర్థులపై పార్టీలో స్పష్టత వచ్చినట్టు సమాచారం. మిగిలిన స్థానాలపైన కూడా కసరత్తు నడుస్తుంది. వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్టిలో ఉంచుకొని 2-3 సీట్ల మినహా మిగతా అన్నింటిలో అభ్యర్థులను కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన 3 సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున టికెట్లు ఇవ్వబోతున్నారు. ఏదైతే నరసాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, అలాగే నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు, అలాగే వల్లభనేని బాలిసౌరి, మచిలీపట్నం టికెట్లు లభించనున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు వైసీపీ ఎంపీలు కూడా టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. 25 లోక్సభ స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో నిర్దిష్టంగా తెలియకపోయినా ఇప్పటి వరకు 13 సీట్లలో మచిలీపట్నం, కాకినాడ సీట్లను ఆ పార్టీకి దక్కాయి. అంటే ఈ దినపత్రిక కోట్ చేస్తున్నట్టు ప్రస్తుతానికి 13 సీట్లకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చింది. మిగతా సీట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ 13 సీట్లలో కూడా 2 స్థానాల్లో మాత్రమే జనసేనకు సీట్లు తగ్గిన పరిస్థితిని చూద్దాం. ఒకసారి ఆ 13 సీట్లు కూడా ఏమేంటి, ఆ 13 సీట్లకు సంబంధించి ఏ పార్టీకి ఎక్కడెక్కడ పోటీ చేయబోతుందని కూడా చూస్తే, శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేయబోతున్నారు. ఆయన 2019 ఎన్నికల్లో అక్కడ పోటీ చేశారు, విజయం సాధించారు. ఇక అనకాపల్లి నుంచి బైరి దిలీప్ చక్రవర్తి పోటీ చేయబోతున్నారు. ఆయన టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. అనకాపల్లి నుంచి టీడీపీ పోటీ చేయబోతుంది. విశాఖపట్నం సంబంధించి మోతుకుమల్లి భరత్ ఆయన పోటీ చేశారు గతంలో, మళ్ళీ తిరిగి ఆయనే పోటీ చేయబోతున్నారు విశాఖపట్నం సంబంధించి. కాకినాడకు సంబంధించి సాన సతీష్ కుమార్ ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేయబోతున్నారు. ఈ కాకినాడ స్థానాన్ని జనసేన ఎంపీ ఖాతాలో వేసుకుంది. జనసేన పార్టీ కాకినాడ నుంచి పోటీ చేయబోతుంది. ఇక నరసాపురంకి సంబంధించి రఘురామకృష్ణంరాజు 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు, అక్కడ విజయం సాధించారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అక్కడ 3 పార్టీలు అంటే జనసేన, టీడీపీ, వైసీపీ 3 పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అక్కడ ఉన్నటువంటి జనసేన అభ్యర్థి నాగబాబుకు కూడా చాలా మంచి ఓట్లు వచ్చాయి. దాదాపు 2.5 లక్షల ఓట్లు 2019 ఎన్నికల్లో నాగబాబు సాధించారు. సో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకి ఆ సీటు కేటాయించింది. ఆ తరుణంలో టీడీపీ అభ్యర్థి కానివ్వండి, ఇటు నాగబాబు కానివ్వండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి క్యాడర్ ఎంతవరకు రఘురామకృష్ణరాజుకి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా చూడాలి. మరి నరసాపురం నుంచి మళ్ళీ రఘురామకృష్ణరాజే టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారంటూ కూడా 100% ఫైనల్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏలూరు నుంచి గోపాల్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. ఏలూరు కూడా టీడీపీ స్థానంగా తీసుకున్నారు. ఇక విజయవాడ నుంచి కేశినేని చిన్ని కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే మొన్నటిదాకా కేశినేని నాని టీడీపీలో ఉన్నారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తాము ఇవ్వము అంటూ కూడా ఏది క్లారిటీ ఇవ్వలేదు. ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా కేశినేని నాని మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా ఆయన బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వైసీపీలో చేరి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని ఉండబోతున్నారు. అయితే టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. కేశినేని చిన్ని టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. అంటే ఇక్కడ పోటీ మొత్తం అన్నదమ్ముల మధ్య ఉండబోతుంది. ఈ అన్నదమ్ముల వారిలో విజయవాడలో ఎవరు గెలుస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మరోవైపు మచిలీపట్నం నుంచి బాలశౌరి సిట్టింగ్ ఎంపీ ఆయన జనసేనలో చేరారు. ఏదైతే మచిలీపట్నానికి సంబంధించి 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా పోటీ చేశారు, విజయం సాధించారు. అయితే ఇప్పుడు ఆయనకి టికెట్ నిరాకరించడంతో జగన్మోహన్ రెడ్డి అక్కడ కొత్త వ్యక్తికి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీలో చేరి జనసేన నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నారు. దానికి సంబంధించి కూడా టికెట్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన జనసేన పార్టీలో చేరి మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఇక నరసరావుపేట లావు కృష్ణదేవరాయలు ఈ కృష్ణదేవరాయల కుటుంబానికి సంబంధించి దాదాపు
2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. ఆయన తండ్రి గారు కానివ్వండి, అంతకుముందు పల్నాడు జిల్లాకు సంబంధించి ఎక్కువగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరంగా ఎక్కువగా చైతన్యం ఉన్నటువంటి కుటుంబం కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి పాలనలో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయాలంటూ, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తారంటూ కూడా ఆయన కుమారుడిని పార్టీలో చేర్పించి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయించి విజయం సాధించారు 2019 ఎన్నికలు. కానీ ఇప్పుడు కృష్ణదేవరాయలకి నియోజకవర్గాన్ని మారుస్తాం, గుంటూరు ఎంపీగా కృష్ణదేవరాయలు పంపిస్తామని చెప్పేసి ఏదైతే ఆఫర్ ఇచ్చినటువంటి వైసీపీ పార్టీ మాత్రము కొంత కృష్ణదేవరాయలు వ్యతిరేకించారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంపీ పదవికి ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అయితే నిన్న తాజాగా వైసీపీ పార్టీ రిలీజ్ చేసినటువంటి 5వ లిస్టులో అక్కడ నరసరావుపేటకు సంబంధించి మాజీ మంత్రి, నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇచ్చారు. నరసరావుపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ యాదవ్ పోటీ చేయబోతున్నారు. అంటే టీడీపీ నుంచి టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నారు కృష్ణదేవరాయలు, టీడీపీలో చేరి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీకి అలాగే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి రీప్లేస్ అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్కి వీళ్ళిద్దరికి మధ్య పోటీ జరగబోతుంది. ఎందుకంటే నరసరావుపేటకు సంబంధించి అక్కడ బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది, యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ అనిల్ యాదవ్ పోటీ చేస్తే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి కూడా వైసీపీ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించి అనిల్ యాదవ్ని నరసరావుపేటకి రీప్లేస్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ నరసరావుపేటలో పోటీ మొత్తము అనిల్ మధ్య అలాగే కృష్ణదేవరాయల మధ్య ఉండబోతుంది. ఇక తిరుపతికి సంబంధించి తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఇక్కడ అంగలకుర్తి నిహారిక పోటీ చేయబోతున్నారు. ఆవిడ టీడీపీకి సంబంధించి నేతగా ఉన్నారు. సో ఈసారి ఇక్కడ తిరుపతి ఎంపీ సీట్ని కూడా నిహారిక పోటీ చేసి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధిస్తారా లేదా అనేది కూడా చూడాలి. ఇక మరోవైపు రాజంపేటకు సంబంధించి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేయబోతున్నారు. ఈ రాజంపేట సీట్ కూడా టీడీపీఏ కోరింది, ఇక్కడ నుంచి టీడీపీఏ పోటీ చేయబోతుంది. ఇక హిందూపురం ఎంపీగా బీకే పార్థసారథి, హిందూపురంలో 2019 ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయనకి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. ఏదైతే 2019 ఎన్నికల్లో కొంత అనూహ్య మార్పుల వల్ల అక్కడ పోటీ చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీకి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. గోరంట్ల మాధవ్కి ఈసారి షాక్ తగిలే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే 2019లో ఆయన గెలిచిన తర్వాత ఆయన మీద వచ్చినటువంటి వివాదాలు కానివ్వండి, ఆయన చేసినటువంటి కొన్ని పనుల వల్ల పార్టీకి అలాగే అక్కడ ఉన్నటువంటి నేతలకి మధ్య కొంత విభేదాలు రావడంతో ఈసారి ఆయన్ని మార్చాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీకి కూడా టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే కనపట్లేదు. సో ఏది ఏమైనప్పటికీ హిందూపురానికి సంబంధించి ఈసారి వైసీపీ అభ్యర్థి మాధవ్ని పక్కన పెట్టాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. అక్కడ కొత్త వ్యక్తికి కూడా అవకాశం కనిపించాలని చెప్పేసి వైసీపీ పార్టీ భావిస్తుంది. సో ఈసారి హిందూపురానికి సంబంధించి కూడా ఇక్కడ బీకే పార్థసారథికి అవకాశం కల్పిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు టీడీపీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఆయన సీనియర్ నేత టీడీపీకి సంబంధించి. సో ఈసారి ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 13 స్థానాల్లో కేవలం 2 స్థానాలు మాత్రమే జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. ఈ 2 స్థానాలు చూస్తే మిగతా ఈ 13 మినహా మిగతా ఉన్నటువంటి 12 స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు, 12 స్థానాలకు సంబంధించి అసలు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారు, 12 స్థానాల్లో జనసేనకి బలం ఎంత ఉంది, ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లిస్టు ప్రకారం చూసుకున్నా కానివ్వండి, రేపు రిలీజ్ చేయబోయే మిగతా 12 మందికి సంబంధించిన లిస్టు ప్రకారం చూసుకున్నా కానివ్వండి, ఆ తర్వాత లిస్టులో జనసేనకు ఊహించిన స్థాయిలో కానివ్వండి, ఆశించిన స్థాయిలో కానివ్వండి రిజల్ట్ వచ్చే పరిస్థితి కానివ్వండి, సీట్లు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే జనసేనకి ప్రధానంగా బలం ఉన్నటువంటి గోదావరి జిల్లాలో, విశాఖపట్నము, శ్రీకాకుళం జిల్లాలో సీట్లు పక్కకు పెట్టేసి కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రం ఇచ్చినటువంటి తరుణంలో బలం ఏమాత్రం లేని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు సంబంధించి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది? నెల్లూరు కానివ్వండి, ప్రకాశం కానివ్వండి, రాయలసీమ జిల్లాలు కానివ్వండి, వీటిలో జనసేన పార్టీకి 2019 ఎన్నికల్లో కూడా చాలా తక్కువ ఓట్లు వచ్చాయి, చాలా తక్కువ పర్సంటేజ్ వచ్చాయి. జనసేన పార్టీ సాధించినటువంటి 6% ఓట్లు కేవలం 2 నుంచి 1.5% ఓట్లు మాత్రమే ఈ ప్రాంతాల నుంచి వచ్చాయి. మిగతా రిమైనింగ్ అమౌంట్ మొత్తము ఇటు గోదావరి జిల్లా నుంచి, విశాఖ అలాగే విజయనగరం జిల్లాలు ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చినాయి. కానీ ఈ రాయలసీమకు సంబంధించినటువంటి ఎక్కడా కూడా జనసేన ప్రభావం చూపలేదు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి నియోజకవర్గాలపైన టీడీపీ ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. టీడీపీకి సంబంధించి, టీడీపీ పార్టీకి సంబంధించి ఇక్కడ ఎక్కువగా లీడ్ ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ కూడా ఈ స్థానాల్లో రిమైనింగ్ 12 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే ఎక్కువగా పోటీ చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ముఖ్యంగా ఏదైతే ఒంగోలుకు సంబంధించి కానివ్వండి,
బాపట్లకు సంబంధించి కానివ్వండి, నెల్లూరుకు సంబంధించి కానివ్వండి, గుంటూరుకు సంబంధించి కానివ్వండి, ఈ 4 చోట్ల ఇటు టీడీపీ కూడా అభ్యర్థుల్ని ఖరారు చేయడంతో కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయడంలో కొంత టెన్షన్ పడుతుంది. ఒంగోలుకు సంబంధించి కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వస్తున్నారు. కానీ సిట్టింగ్ ఎంపీకి అవకాశం ఇవ్వని చెప్పేసి ఆ జిల్లాలకు సంబంధించిన నేతలు భావిస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే వైసీపీ తరఫున కొంత క్లారిటీ వచ్చిన తర్వాత వైసీపీ తరఫున ఎవరెవరు అభ్యర్థులుగా ఉండబోతున్నారు, ఈ 4 పార్లమెంట్ స్థానాలు కానీ తెలిసిన తర్వాతే ఈ 4 స్థానాలపైన కూడా టీడీపీ ఒక అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నట్టు తెలిసింది. ఈ స్థానంలో మాత్రము జనసేనకి ఎటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి కనపట్లేదు. ఇక ఇప్పుడు ఇచ్చినటువంటి 2 స్థానాలు మినహా నెక్స్ట్ రాబోయేటువంటి 12 స్థానాలకు సంబంధించి వస్తే ఒక స్థానంలో జనసేనకు అవకాశం వచ్చే పరిస్థితి కనపడుతుంది. అది కూడా గుంటూరు లేదా విజయవాడ కూడా ఆల్రెడీ క్లారిటీ వచ్చింది. గుంటూరు లేదంటే నెల్లూరుకు సంబంధించి ఈ 2 చోట్ల ఏదో ఒక అవకాశం వచ్చే పరిస్థితి కనపడుతుంది. మరి ఈ 2కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సింది. సో ఫైనల్గా జనసేనకు ఆల్రెడీ 2 స్థానాలు ఖరారైనాయి. నెక్స్ట్ రాబోయేటువంటి లిస్టులో వస్తే ఒక స్థానం ఇస్తారు, లేదు కూడా అది కూడా డౌట్ఫుల్గానే చెప్పొచ్చు. సో కేవలం 2 నుంచి 3 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతుందని చెప్పేసి ఈ లిస్ట్ చూస్తుంటే మనకి ఫైనల్గా అర్థమవుతుంది. మరి అసెంబ్లీ స్థానాలు ఎన్ని ఇస్తారు అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి 3 ఇచ్చారంటే ఇంకా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని సీట్లు ఇస్తారనేది కూడా కొంత ఉత్కంఠ ఉన్న పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ అసలు ఇస్తారా లేదా అనేది ఉన్నటువంటి కన్ఫ్యూజన్లో మాత్రము ఒక లిస్టు బయటికి రావడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.